కరీబియన్ దీవుల్లో రాకాసి బెరిల్ హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి సెయింట్ విన్సెంట్లోని యూనియన్ ఐలాండ్ దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఇచ్చిన గాలులు యూనియన్ ఐలాండ్లో భారీ విధ్వంసమే చేశాయి. హరికేన్ కారణంగా కరీబియన్ దీవుల్లో 6 మరణించగా వెనుజువేలాలో మరో 3 ప్రాణాలు కోల్పోయారు. కరీబియన్ దీవుల్లో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం మిగిల్చిన బెరిల్ హరికేన్ ప్రస్తుతం జమైకా వైపు సాగుతోంది. ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ కరీబియన్ దీవులను అతలాకుతలం చేసింది. బార్బడోస్, సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ దీవులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రధానంగా రాకాసి హరికేన్ ధాటికి సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లోని యూనియన్ ఐలాండ్ దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కరీబియన్ దీవుల్లో ఒకటైన యూనియన్ ఐలాండ్ 3 మైళ్ల పొడవు, 1 మైలు వెడల్పు ఉంటుంది. ఇక్కడ దాదాపు 3000 నివాసాలు ఉన్నాయి. బెరిల్ సృష్టించిన విధ్వంసానికి 90% ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు ఈ దీవిలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ తాగునీరు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ ఉన్న ఏకైక విమానాశ్రయం పైకప్పు మొత్తం ఎగిరిపోయిందని స్వయంగా సెయింట్ విన్సెంట్ ప్రధానమంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ వెల్లడించారు. ఈ ద్వీపం పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. యూనియన్ ఐలాండ్ పునర్నిర్మాణానికి బిలియన్ల డాలర్లు అవసరమని అంచనా వేశారు. దాదాపు ఏడాది కాలం సమయం పట్టొచ్చని తెలిపారు. వెంటనే తగిన చర్యలు చేపడతామని ప్రధాని రాల్ఫ్ హామీ ఇచ్చారు. భీకర హరికేన్ ధాటికి విలువెల్లాడిన యూనియన్ ఐలాండ్ దాదాపు కనుమరుగైన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు. తాము తీవ్ర సంక్షోభంలో ఉన్నామని, ఆపన్నహస్తం అందించాలని కరీబియన్ కు చెందిన ప్రవాసులు యూనియన్ ఐలాండ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఐలాండ్లో ఎమర్జెన్సీ కిట్లు, ఆహారం, పునరావాస సౌకర్యాలు అత్యవసరంగా కావాల్సి ఉందన్నారు. తాగునీటి కోసం తాము ఏళ్లుగా చేసిన కృషి మొత్తం బెరిల్ తుడిచిపెట్టేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న బెకియా దీవిలోనూ బెరిల్ హరికేన్ కారణంగా తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ప్రస్తుతం హరికేన్ తీవ్రత కేటగిరీ 4కు తగ్గిందని నేషనల్ హరికేన్ కేంద్రం తెలిపింది. బెరిల్ ప్రస్తుతం జమైకా దిశగా సాగుతున్నట్లు వెల్లడించింది. బెరిల్ హరికేన్ వెనుజువేలాలోనూ హల్లకల్లోలం సృష్టించింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు కుమనాకోవా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా స్థానిక నది ఉప్పొంగడంతో కుమనాకోవాలో భారీ వరదలు సంభవించాయి. నగర వీధులు, ఇళ్లల్లోకి భారీ బురద పేరుకుపోయింది. వరదల కారణంగా 2 మరణించగా మరో 5 గల్లంతయ్యారు. వరదల వల్ల కుమనాకోవాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 25,000 మంది ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్థానికుల సాయంతో బురదను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో విమానాల రాకపోకలను నిలిపివేశామని పేర్కొన్నారు.